మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వందనములు చెల్లిస్తూ ఈ బుధవారం బైబిల్ తరగతులను భాగంగా ఈ వాక్యంలోని ఎన్నో అమూల్యమైన శ్రేష్టమైన సంగతులను పరిశీలన చేయడానికి ఏ ఉద్దేశానుసారంగా మీరు రాయించారో ఆ ఉద్దేశాన్ని ఉన్నట్లుగా చెప్పడానికి సిద్ధపడుతున్న నాకు సమయోచితమైన సందర్భానుసారమైన జ్ఞానాన్ని ప్రసాదించి వినిచున్న పిల్లలు కూడా ఇదే రీతిగా వాక్యాన్ని పరిశోధన చేయడానికి మీ అంతరంగంలోని మాటలను భావాలను ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేయగలిగి మీకు ఇష్టలుగా బ్రతకగలిగే ధన్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. చేరొచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ క్రీస్తు నామంలో వందనములు చెల్లిస్తూ, ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి చదవబడిన లేఖన భాగాన్ని మరొకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనం నుంచి. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యొర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. చాలండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, చదవబడిన లేఖన భాగాన్ని మరి మనం పరిశోధన చేయగలిగితే ఈ మాటలు మనం మరి వచనాలు కానివ్వండి, ఈ సందర్భం కానివ్వండి, చాలాసార్లు చదివే ఉంటాం, వినే ఉంటాం. ఓకే, అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే, మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు యొర్దాను నదిలో బాప్తిస్మం ఇస్తున్నాడు. అక్కడికి ఎవరెవరు వచ్చారు? ఏమండి? యెరూషలేము వారును, యూదయ వారును, శాస్త్రులు, పరిసయ్యులు. ఓకేనా? వీళ్ళందరూ కూడా బాప్తిస్మం పొందడానికి వచ్చారు. వారిని చూసి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఏమని మాట్లాడుతున్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని మాట్లాడుతున్నాడు. ఓకే, అయితే అక్కడ ఎవరు కూడా ఉన్నారు? యూదులు కూడా ఉన్నారు. ఆ యూదులు మాటి మాటికి ఏమని పిలుస్తూ ఉంటారు, ఏమని అంటూ ఉంటారు అని అంటే, అబ్రహాము గారు మాకు తండ్రి, అంటే మాకు మాత్రమే తండ్రి, ఇంకెవరికి తండ్రి కాదు, ఏమండి అని వాళ్ళు పదే పదే మాట్లాడడం. అంటే వాళ్ళకున్నటువంటి అహంకారాన్ని, గర్వాన్ని చూపించడం మనకి ఈ సువార్తల మరి పుస్తకాలలో మనకు కనబడుతుంది. ఓకేనండి. అయితే మరి యోహాను సువార్తలో కూడా వీళ్ళు ఏ విధంగా మరి ఇది అబ్రహాము మాకు తండ్రి, మేము దాసులము కాము అని మాట్లాడుతున్నారో మనం చూడగలిగితే యోహాను సువార్త 8వ అధ్యాయము ముందుగా 33వ వచనం చూడండి.
యోహాను సువార్త 8:3. మేము అబ్రహాము సంతానము, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవనికి దాసులమై ఉండలేదే. మీరు స్వతంత్రులుగా చేయబడదు. ఓకే, ఏమని మాట్లాడుతున్నారు? మేము ఎవరి సంతానం? అబ్రహాము గారి సంతానం మేము. ఓకేనా? అంటే ఎంత గర్వంగా చెప్పుకుంటున్నారు చూడండి. మేము దాసులము కాము, మేము స్వతంత్రులం మేము. ఓకేనా? అలాగే 39వ వచనం కూడా చూడండి. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అనేది. ఏమండి, వీళ్ళు నిజంగా అబ్రహాము పిల్లలు అయితే ఒకసారి చెప్తే చాలు, ఇన్నిసార్లు ఎందుకు? ఏమండి, అందుకని మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ఏమంటున్నాడు? ఇప్పుడు రండి అక్కడికి, మత్తయి సువార్త 3:8వ వచనమా? అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. ఏమండి, ఇదిగో మీరేదో గొప్పవాళ్ళని, అబ్రహాము ఏదో మీకు మాత్రమే తండ్రి అని మీరు తలంచుకోవద్దు అని మాట్లాడుతూ ఏమన్నాడు? దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఓకేనండి, ఇదే మన పాఠం. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాము గారికి పిల్లలను పుట్టిస్తాడు. ఏమంటే రాళ్ల వలన పిల్లలు పుడతారా? ఏమండి, రాళ్ల వలన పిల్లలు పుడతారా? ఏమండి, ఇదే ఏ నాస్తికవాదులనో, హేతువాదులనో, మతోన్మాదులనో ఏమండి మరి వాళ్ళకి గనక ఈ మాటలు చెబితే, లేదా వారే గనక ఈ మాటలు చదివితే ఏమని మాట్లాడతారు? ఏమంటారండి వాళ్ళు? అసలు రాళ్లకు పిల్లలు పుట్టడం ఏంటి? రాళ్ల వలన పిల్లలను పుట్టించడం ఏంటి? ఏమండి, రాళ్లకు పిల్లలు పుడతారా? ఏమండి, ఈ మాట మనకి ఏమైనా కొత్త కాదు. ఓకేనా? అంటే రాళ్ల వలన పిల్లలు పుట్టించగలడా దేవుడు అని అంటే, మనం దేవుణ్ణి విశ్వసిస్తాం కాబట్టి, దేవుడు అంత శక్తి సంపన్నుడు కాబట్టి మనం విశ్వసించవచ్చు, మనం నమ్మొచ్చు. కానీ నాస్తిక హేతువాదులు అలాగే శాస్త్రవేత్తలు వాళ్ళ దగ్గర కనుక ఈ మాటలు చెప్తే వాళ్ళు వింటారా, నమ్ముతారా? ఏమంటే ఇది శాస్త్రీయబద్ధంగా కూడా నిరూపణ కాదు అని వారు మాట్లాడతారు. అవునే కదా? ఏమండి, పోనీ శాస్త్రీయంగా ఆలోచిస్తే ఒక మరి స్త్రీలో ఉన్నటువంటి అండాన్ని తీసుకుని, పురుషునిలో ఉన్నటువంటి ఒక శుక్రకణాన్ని తీసుకుని వారు ఒక టెస్ట్ ట్యూబ్ లో మరి ఫలదీకరణం చెందించి ఆ విధంగా పిల్లలను పుట్టించవచ్చేమో. ఏమండి, కానీ రాళ్ల వలన పిల్లలను పుట్టించడం అనేది అది శాస్త్రీయంగా నిరూపణ కాదు. అవును కదా? మరి బైబిల్ అనేది అందరికీ అన్ని విధాల ఏమండి మరి ఒప్పుకోలు చేసేది, ప్రతి ఒక్కరిని కూడా ఒప్పింప చేసేది, శాస్త్రాలకు కూడా మించినటువంటి దైవ జ్ఞానాన్ని దేవుడు బైబిల్లో రాయించాడు కదా. మరి అటువంటిది ఈ మాటలు శాస్త్రం ఒప్పుకోకుండా ఉండే విధంగా దేవుడు రాయిస్తాడా? ఏమండి, మరి ఈ మాటలు రాయించడానికి గల కారణం ఏంటి? ఈ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? దేవుడు రాళ్ల వలన పిల్లలను పుట్టించడం ఏంటి? ఏమంట బైబిల్ని నిజంగా మరి యేసుక్రీస్తు వారు మాట్లాడతాడు ఏమని? అదిగో ఈ భూమి అయినా ఆకాశమైనా గతించునేమో గాని నా మాటలలో సున్నైనను పొల్లైనను తప్పిపోదు అన్నాడు. అవును కదా? అంటే సున్నాకైనా పొల్లుకైనా ఏముంది? అర్థం ఉంటుంది, దానిలో ఎంతో భావం దాగి ఉంటుంది. దానిని మనం ఏం చేయగలగాలి? ఏమండి
పరిశీలించగలగాలి. ఇప్పుడు ఈ మాటల్ని మనుష్య జ్ఞానంతో గనక ఆలోచించి మనం ఒక నిర్ణయానికి వస్తే, దేవుడు చెప్పినటువంటి ఏ ఉద్దేశంతో రాయించాడో ఆ ఉద్దేశం మనకు అర్థం కాదు. అందులో ఉన్నటువంటి ఆత్మ జ్ఞానం మనకు తెలియదు. ఓకేనండి. అయితే ఇక్కడ దేవుడు ఏ ఉద్దేశానుసారంగా మరి ఈ మాటలను రాయించాడు, బాప్తిసం ఇచ్చి యోహాను చేత ఈ మాటలను ఎందుకు పలికించాడు? ఏమండి? అందుకే బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుందండి. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక సహోదరులారా, 2వ అధ్యాయము 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ఏమంటే ఈ 66 పుస్తకాలు కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ చేత సుమారు 40 నుంచి 45 మంది మరి వ్రాయడం జరిగింది. ఓకేనా? అంటే పరిశుద్ధాత్మ చేత వ్రాయబడిన సంగతులు ఆ ఆత్మానుసారంగానే, ఆ ఆత్మ జ్ఞానం చేతనే మనం అర్థం చేసుకోవాలి. కానీ మనకేదో ఉన్నటువంటి ఈ లోక జ్ఞానం, మనుష్య జ్ఞానం, మన యొక్క టాలెంట్, ఏమంటే వీటితో మనం గనక మన జ్ఞానాన్ని చొప్పించి అర్థం చేసుకుంటే అది దేవుని అవమానపరిచినట్లు ఉంటుంది. ఈరోజు నేటి బోధకులు మరి దేవుని వాక్యాన్ని ఏ విధంగా బోధిస్తున్నారు అని అంటే, ఏదో ఒక వచనం తీసుకుంటారు, ఏమంటే తీసుకుని ఎక్కడెక్కడో లోకంలో ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా చెప్పి మరలా తిరిగి ఇక్కడికి వస్తారు. ఏమంటే ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి మాటలు మనకు అర్థం కాకపోతే ఎక్కడికైనా, ఏ పుస్తకాల్లోకైనా వెళ్ళమన్నాడా, లేకపోతే ఈ పుస్తకంలోనే చూడమన్నాడా? ఏమంట? ఇదిగో యెహోవా వాక్యము మరి కొంత అచ్చట కొంత ఇచ్చట మీకు వస్తుంది. మీరు దానిని ఎక్కడెక్కడ ఉన్నటువంటి సందర్భాలను అన్నిటిని కూడా మీరు క్రోడీకరించి దగ్గరకు తీసుకువచ్చి, ఏమంటే దాని సారాంశాన్ని గనక మీరు తీసుకోగలిగితే ఆ సారాంశమే సత్యము అన్నాడు. కానీ ఈరోజు ఎక్కడెక్కడ వ్రాయబడినటువంటి సందర్భాలను ఎవరు కూడా పరిశీలించక ఏదో ఒక మాట తీసుకోవడం, వాళ్ళ ఇష్టానుసారంగా వాక్యాన్ని బోధించడం జరుగుతూ ఉంటుంది లోకంలో. ఓకేనా? కానీ మరి నిజంగా మరి 25 సంవత్సరాల పాటు జయశాలి గారు మరి ఎంతో కఠోరమైన దీక్షతో, పట్టుదలతో ఎన్నో జ్ఞాన సంగతులను, ఆత్మజ్ఞాన సంగతులను, ఓకేనండి, చెప్పడం, తెలియజేయడం మనందరికీ తెలుసు. అయితే వాక్యాన్ని ఏ విధంగా చదవాలో ఈ ప్రపంచానికి నేర్పించినటువంటి మరి వ్యక్తి అని చెప్పుకోవచ్చు ఆయన జయశాలి గారు. ఏమంటే నిజంగా వాక్యాన్ని ఈ విధంగా చదవాలి, ఈ పద్ధతిలో, ఈ కోణంలో, ఏమంటే ఈ విధంగా చదివితేనే మీకు అర్థమవుతుంది. ఏమంటే అందుకే ఆయన ఒక సూత్రం చెప్పాడు. ఏంటి? బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. అంటే బైబిల్కి బైబిలే సమాధానం చెప్పాలి కానీ మనుషులు కాదు. ఓకేనండి. మరి ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి సంగతులు ఆత్మజ్ఞాన సంగతులు అయితే మనము ఏ జ్ఞానంతో మనం ఈ విషయాలను అర్థం చేసుకోవాలి? ఆత్మ సంబంధమైన జ్ఞానముతోనే. ఓకేనండి. కానీ ఈరోజు మరి ఎందుకు చెప్పాను కదా, 4వ వచనంలో ఇదే ప్రస్తావిస్తున్నాడు ఆయన. 4వ వచనం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 4వ వచనం. మొదటి కొరింథీ, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, ఏమంటే దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడిన సువార్త ప్రకటించున్నాను. జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. ఓకేనండి. ఆయన తన సొంత జ్ఞానాన్ని, ఏదో ఆయనకున్నటువంటి టాలెంట్ కానీ లేకపోతే ఏమంటారు దాన్ని,
వాక్చాతుర్యం అంటారు. ఏమంటే ఈరోజు ప్రసంగాలన్నీ కూడా ఏ విధంగా ఉంటున్నాయంటే వాక్చాతుర్యంతోనే ఉంటున్నాయి కానీ వాక్శక్తితో ఉండడం లేదు. అర్థమవుతుందండి? వాక్శక్తితో ఉన్న మాటలన్నీ కూడా ఎలా ఉంటాయి అని అంటే ఎదుటి వారిని ఏమంటే దేవుని వైపుకి నడిపించే విధంగా ఉంటాయి. వాక్చాతుర్యంతో చెప్పే ప్రసంగాలు ఎలా ఉంటాయి? మనుషులకి ఆకర్షితులుగా చేసే విధంగా ఉంటాయి. ఏమండి ఇప్పుడు చెప్పే ఈ మాటల ద్వారా, ఈ వాక్యం ద్వారా మీరు దేవునికి దగ్గర అవ్వాలి కానీ మనుషులుగా, బోధకులుగా మాకు దగ్గర కాదు. ఏమండి మాకు దగ్గరగా కావడం కోసం కాదు, మీరు దేవునికి దగ్గర కావడమే మా ఉద్దేశం. ఓకేనండి. కాబట్టి బైబిల్ని ఎల్లప్పుడూ కూడా ఇందులో ఉన్నటువంటి సంగతులను ఎలా చదవాలి, ఏ ఉద్దేశానుసారంగా మనం ఆలోచించగలగాలి? ఆత్మ సంబంధమైన ఉద్దేశంతోనే ఈ సంగతులు మనం ఆలోచించగలగాలి. ఓకే, మరి ఇప్పుడు ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయము మరి 9వ వచనంలో ఉన్నటువంటి ఈ మాటను అక్షరార్థంగా మనుష్య జ్ఞానంతో గనక మనం ఆలోచన చేస్తే ఎలా అర్థమవుద్ది మనకి? రాళ్ల వలనే దేవుడు పిల్లలను పుట్టిస్తాడేమో అని అనుకుంటాం. అవును కదా? ఏమన్నా దేవుడు ప్రతిదాన్ని చేయగల సమర్థుడే. ఓకేనా? అలాగని దేనికి పడితే దానికి ఆపాదించకూడదు. ఓకేనండి. ఈరోజు దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఎవరికి ఇబ్బందిని కలిగించే విధంగా కానీ లేకపోతే ఒప్పుకోకుండా ఇది మరి శాస్త్రీయబద్ధం కాదు, ఇది అసలు నిరూపణ కాదు అన్న విధంగా కానీ బైబిల్ ఎప్పుడు కూడా ఉండదండి. ఇది ఎప్పుడు సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని మరి జయశాల్ గారు ఎప్పుడు చెప్పారు కదండి. దానికంటే ఎక్కువ జ్ఞానం దేవుడు బైబిల్లో పొందుపరిచాడు. ఓకేనా? కాబట్టి శాస్త్రానికి కాదు దేనికైనా సరే మరి సరిపోయే విధంగా దేవుడు బైబిల్ని రాయించాడు. ఓకేనా? అయితే శాస్త్రం ఒప్పుకోకపోతే బైబిల్ మరి తప్ప అని అంటే అది తప్పేమి కాదు, శాస్త్రం కంటే మించినది ఇది. ఓకే, అయితే ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానంతో ఈ రాళ్ళ గురించి మనం ఆలోచించేద్దాం. ఏమండి ఒకసారి మన పాఠంలోకి వద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. అబ్రహాము మాకు తండ్రిని. మత్తయి సువార్త 3వ అధ్యాయము 9వ వచనం. 8, 9 కనుపులు ఉన్నాయి. అబ్రహాము మాకు తండ్రిని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు, దేవుడు ఈ రాళ్ల వలన అన్నట్టు చూడండి ఇక్కడ. ఏమండి ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఏమండి అక్కడ రాళ్ల వలన అని అనలేదు, ఏమన్నాడు? ఈ రాళ్ల వలన అన్నాడు. ఈ రాళ్ల వలన, ఈ అంటే అక్కడ ఏవో రాళ్ళు ఉన్నట్టుగా కనబడుతున్నా. ఏమంటే అవునా కదా? ఈ అంటే ప్రతి అక్షరాన్ని కూడా మనం ఆలోచించగలగాలి. అర్థమవుతుందా? బైబిల్ని చదివేటప్పుడు ప్రతి అక్షరంలో కూడా ఏదొక అంతరార్థం దాగి ఉంటుందన్న కోణంలో మనం బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు ఎన్నో మహాజ్ఞాన సంగతులను మనకి నేర్పిస్తాడట. ఓకే, ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు ఎక్కడ బాప్తిస్మ ఇస్తున్నాడు? ఏమండి యార్దాను నదిలో. ఓకే, ఈ యార్దాను నదిలో ఏమైనా రాళ్ళు ఉన్నాయా? లేవా? ఏమండి అంతకు ముందు ఎప్పుడైనా రాళ్ళను ఏమైనా దేవుడు పెట్టించమని ఏమైనా చెప్పాడా? ఏమండి ఏది? ఏమండి మీరు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం అన్న సందర్భాన్ని మీరు చదివే ఉంటారు బైబిల్లో. యార్దాను నదిని కూడా పాయలు చేయడం ఎప్పుడన్నా చూసారా? ఎప్పుడన్నా చదివారా? ఏమండి చదివారా? ఓకే, ఎవరో ఒకళ్ళు ఇద్దరు చదివారు అంతే. ఓకేనా? అంటే ఎక్కువ మంది కేవలం దేనిని మాత్రమే చదువుతారు, చూస్తారు అని అంటే ఏమంటే ఎర్ర సముద్రం ఒకటే. కానీ కనాను దేశానికి వెళ్లే ముందుగా యార్దాను నదిని దాటడానికి దేవుడు ఆ యార్దాను నదిని పాయలు చేయడం జరిగింది. ఓకేనా? ఏమన్నా అందుకే బైబిల్ని పదే పదే చదువుతూ ఉండాలి.
ఏదో ఒకసారి చదివేసానండి, మొత్తం మొదటి నుంచి చివరి దాకా చదివేసానండి, ఇక అయిపోయిందండి, ఇక ఇంకేమీ లేదు అని అంటే నీ దగ్గర కూడా ఏముండదు. బైబిల్ని పదే పదే నీకు ప్రతి సందర్భం కూడా గుర్తుండే వరకు నువ్వు బైబిల్ని చదువుతూనే ఉండాలి. ఓకేనండి. అలా చదివితే నీకు ఇందులో ఉన్నటువంటి మరి సంగతులు అర్థమవుతాయి. ఓకే, ఒకసారి ఆ సందర్భం చూద్దాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము. మరి మీరు 3-4 అధ్యాయాలు మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ 2 అధ్యాయాల్లో మీకు స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇప్పుడు మనకి 12వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలీయుల గోత్రములలో నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యొర్దాను నీళ్లను ముట్టగానే, యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఓకే, 15వ వచనం. అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగిన తర్వాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారెతానునద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచేను. లవణ సముద్రం అంటే ఉప్పు సముద్రం అను అరాబా సముద్రమునకు పారునని బొత్తిగా ఆపబడిను. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. ఏమంటే యొర్దాను అన్నది ఏమైపోయింది? ఏమంటే ఇదిగో ఎగువ నుండి వచ్చే నీరంతా కూడా పల్లానికి వెళ్ళిపోయి ఎక్కడ రాశిగా ఏకరాశిగా నిలిచిందంట? ఆదామను పురమునొద్ద. ఓకేనా? వీళ్ళు ఇశ్రాయేలీయులంతా కూడా ఆ ఆరిన నేల మీద మరి నడవడం ప్రారంభించారు. ఆ జనులందరూ యొర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. ఓకే, దాటేశారు యొర్దాను నది. అయితే దేవుడు వారికి చెప్పింది ఏంటి? ఏమంటే ఇదిగో ముందుగా యాజకులు మరి మందసాన్ని మోసుకుంటూ ముందు వెళితే వాళ్ళు ఎప్పుడైతే ఆ అరకాలను నీటిలో ముంచుతారో యొర్దాను నదిలో, వెంటనే ఏమైపోద్ది? ఎగువ నుండి నీరంతా కూడా పల్లానికి వెళ్ళిపోయి ఒక రాశిగా అయిపోద్ది. ఆ ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులందరూ కూడా మరి వెళ్ళిపోవచ్చు అని దేవుడు ముందుగా చెప్పాడు. ఓకే, అయితే అలా వస్తూ ఒక పని చేయమన్నాడు. ఒకసారి 4వ అధ్యాయం మొదటి నుంచి మనం చూడగలిగితే, జనులందరూ యొర్దానును దాటుటకు తుదముట్టిన తర్వాత యెహోవా యెహోషువతో ఇలాగు సెలవిచ్చాను, ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యొర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలువబెట్టుడని వారికి ఆజ్ఞాపించాను. ఏమండి, ఎన్ని రాళ్ళు తీసుకురమ్మన్నాడు? 12 రాళ్ళు. అంటే ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయి చొప్పున తీసుకురమ్మన్నాడు. ఇంతకీ రాళ్ళంటే ఏ రాళ్ళు? చిన్న చిన్న రాళ్ళ, గోరాళ్ళ, లేకపోతే పెద్ద రాళ్ళ? మళ్ళీ ఇదొక డౌట్ మనకి, అవునే కదా? ఏ రాళ్ళు అండి? కింద చదవండి.
చదవండి 4వ వచనం. కావున యెహోషువ ఇశ్రాయేలీలో సిద్ధపరిచిన 12 మనుషులను అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని పిలిపించి వారితో ఇట్లనెను, యొర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసమును ఎదుట దాటిపోయి ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున ప్రతి వాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకుని తేవలను. భుజం మీద పెట్టుకునేంత పెద్ద రాయా? అవును, పెద్ద రాయ. ఓకేనా? అంటే చిన్న చిన్న రాళ్ళు కాదు అవి, భుజము మీద మోసేంత బరువైన పెద్ద రాయిలు. ఓకే. అయితే ఆ రాళ్ళను తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టమన్నాడు? ఎక్కడైతే మరి యాజకులు కాళ్ళు మోపారో ఏమండి అక్కడ, మరి అక్కడ నుంచి తీసి ఎక్కడైతే ఆ రాత్రి బస చేస్తారో, ఓకేనా, ఆ ప్రాంతంలో ఆ ప్లేస్ లో ఆ 12 రాళ్లను నిలవబెట్టడం జరిగింది. ఓకేనా? అంటే ఇప్పుడు యార్దానికి ఎక్కడున్నాయి? ఏమండి యార్దానికి ఎక్కడున్నాయి? యార్దాను దాటేశారు. దాటిన తర్వాత ఏమండి ఆ ప్రాంతంలో, అంటే యార్దాను పక్కనే, యార్దాను దాటిన వెంటనే ఆ ప్రాంతంలో వాళ్ళు ఎక్కడైతే నివసించారో, బస చేశారో ఆ రాత్రి, ఆ ప్రాంతంలో ఈ 12 రాళ్లను పెట్టడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసమును ఎదుట యార్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడిను. అది యార్దానును దాటుచుండగా యార్దాను నీళ్లు ఆపబడిను గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పవలను. అది మీకు ఆనవాలై ఉండును. అందుకే దీన్ని చేయవలను యెహోషువ ఆజ్ఞాపించినట్లు. వారు ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున యార్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి. ఓకే, ఏమండి ఏదైతే చెప్పాడో ఏమండి యెహోషువ గారు, వాళ్ళు అది చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి 12 రాళ్ళే కనబడుతున్నాయి, అవునా? కిందకి చదివితే మీకు 9వ వచనం, అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు యార్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలవబెట్టించెను. నేటి వరకు అవి అక్కడ ఉండేను. ఏమండి ఈ 12 రాళ్ళు వేరు, ఆ 12 రాళ్ళు వేరా, లేకపోతే అవి ఇవి ఒకటేనా? ఇప్పుడు చెప్పాలి మీరు. ఏమండి ఆ 12 రాళ్ళు ఈ 12 రాళ్ళు రెండు ఒకటేనా? అక్కడ ఉన్నవి 12 రాళ్ళైనా లేకపోతే 24 రాళ్ళ? ఎన్ని రాళ్ళు? ఎన్నండి? అలా చూస్తారేంటంటే ఎన్ని రాళ్ళు ఉన్నాయి అక్కడ? 12ఏనా? ఇప్పుడు ఇశ్రాయేలీలకు సూచనగా ఎన్ని రాళ్ళు నిలబెట్టించాడు? 12 రాళ్ళు. ఎక్కడ నిలబెట్టించాడు? ఏమండి వాళ్ళు ఎక్కడైతే ఆ రాత్రి బస చేశారో ఆ బస చేసిన చోటు. ఓకే, అయితే ఇప్పుడు యాజకులు ఎక్కడైతే అరకాళ్ళు మోపారో అక్కడ కూడా ఎన్ని రాళ్ళు ఉన్నాయి? 9వ వచనం మళ్ళీ చదివితే అర్థం అవుద్ది. అంటే యార్దాను మధ్యలో, ఓకేనా, యార్దాను నడుమ అంటే యార్దాను మధ్యలో నిలిచిన చోట 12 రాళ్లను నిలువబెట్టించాను. అంటే అక్కడ 12 రాళ్ళు పెట్టించాడు, బస చేసిన చోటులో కూడా 12 రాళ్లను నిలవబెట్టించాడు. అంటే మొత్తం ఎన్ని రాళ్ళు? 24 రాళ్ళు.
ఓకే, అందులో 12 రాళ్ళు ఇశ్రాయేలీల ఒక్కొక్క గోత్రాన్ని సూచించే విధంగా ఏమండి ఆ యార్దాను నదిని దాటేటప్పుడు మరి ఆ యార్దానులో ఉన్నటువంటి నీరు ఏకరాశిగా నిలిచిపోయింది అని వారి పిల్లల తరాలకి చెప్పడానికి వీలుగా సూచనగా ఈ రాళ్లను అక్కడ నిలవబెట్టించడం జరిగింది. మరి ఈ 12 రాళ్ళు ఎందుకు? యార్దాను మధ్యలో ఉన్నటువంటి ఈ 12 రాళ్ళు ఏమంటే అంటే ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఎక్కడ బాప్తిసం ఇస్తున్నాడని చెప్పుకున్నాం? యార్దాను నదిలో. అంటే ఆ యార్దాను నదిలో ఉన్నటువంటి ఆ 12 రాళ్ళు ఈ రాళ్ళు అనేటువంటి మాటను బట్టే అనుకోవచ్చా? అర్థమైంది నా మాట? ఏమంటే ఇప్పుడు యార్దాను నదిలో 12 రాళ్లను నిలబెట్టించాడు కదా మధ్యలో, ఆ రాళ్లను చూపించే ఇదిగో ఈ రాళ్ల వలన దేవుడు అబ్రహామునకు సంతానాన్ని కలిగజేయవచ్చు లేదా పుట్టింపగలడు అని చెప్పుంటాడా? ఏమండి అయ్యి ఉండొచ్చు. ఓకే, మరి అక్కడ 24 రాళ్ళు ఉండాలి కదా. ఆల్రెడీ 12 రాళ్ళు ఇశ్రాయేలుకి సూచనగా ఇవ్వబడింది. అయితే ఈ రాళ్లను మరలా ఎక్కడికి తీసుకెళ్లిపోతాడు అంటే ఒకసారి ఇశ్రాయేలుకి సూచింపబడినటువంటి 12 రాళ్ళు 20 వచనం చూడండి. 4వ అధ్యాయం 20వ వచనం. వారి యార్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలవబెట్టించి, ఓకే అంటే వాటిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. అయితే యార్దాను మధ్యలో మాత్రం 12 రాళ్ళు పక్కాగా ఉన్నాయి. ఓకేనండి. అయితే ఆ రాళ్లను చూపించే ఆ 12 రాళ్లను చూపించే ఈ బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఏమంటున్నాడు? ఇదిగో ఈ రాళ్ల వలన దేవుడు అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడు. ఓకే, బానే ఉంది. మరి అవి కూడా రాళ్లేగా, ఏ రాళ్ళు అయితే ఏంటి? అవునే కదా, ఏ రాళ్ళు అయితే ఏంటి? మరి ఈ 12 రాళ్ళు దేనికి సూచనగా ఉన్నాయి? ఎవరికి సూచనగా ఉన్నాయి? ఏమండి ఎవరికి సూచనగా ఉన్నాయి? ఆల్రెడీ ఇశ్రాయేలుకి సూచనగా ఉన్నవి అవి వేరు. అవును కదా, ఏమండి ఈ 12 రాళ్ళు దేనికి సూచనగా ఉన్నాయి అనంటే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులండి. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు వారి గూర్చి ప్రపంచమంతా కూడా సువార్తను ప్రకటించింది ఎవరు? ఏమండి శిష్యులే. ఒకసారి మాట చూపిస్తాను మీకు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 28వ అధ్యాయం అంట. పదహారవ వచనం చూడండి ఒకసారి. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి. ఏమండి అది పరిశోధింపబడిన రాయి. మళ్ళీ చదవన్నమాట. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. ఇంతకీ ఎవరి రాయా? ఈ రాయి ఎవరండి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని గూర్చి వ్రాయబడినటువంటి ప్రవచనం ఇది. ఓకేనా? అందుకే క్రీస్తు యేసే మూలరాయి అయి ఉండగా అంటాడు ఎఫెసీ పత్రికలో. ఓకేనా? అంటే ఈ మూలరాతిని గూర్చి ప్రపంచమంతా కూడా ప్రకటించింది ఎవరు అని అంటే ఈ అపోస్తలుడు, శిష్యులు. ఓకేనండి. అయితే ఇప్పుడు ఈ 12 మంది శిష్యుల ద్వారా దేవుడు అబ్రహాము గారికి సంతానాన్ని కలుగజేశాడా? ఈరోజు ప్రపంచంలో ఎంతమంది అయితే క్రైస్తవులుగా ఉన్నారో ఏమండి వాళ్ళంతా కూడా ఎవరి సంతానం? అబ్రహాము గారి సంతానం. అవును కదా. క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారంతా కూడా అబ్రహాము గారి సంతానం.
ఒకసారి ఏమంటే దేవుడు అబ్రహాము గారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటది? నీ సంతానం వలన భూలోక వంశావళులన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అని. అవునే కదా? ఒకసారి ఆ మాట చూసి మనం ముందుకు వెళదాం. ఆదికాండం 22 చూడండి. ఆదికాండము 22 మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ ఏమండి నీ సంతానము వలన ఆశీర్వదించబడును. ఏమండి నీ సంతానము అంటే అబ్రహాం గారి సంతానం ఎవరు? అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారులు 12 గోత్రికుల సంతానం. అంటే ఆ సంతానం వలన దేవుడు ఈ భూలోకములో ఉన్నటువంటి వంశాలన్నిటిని కూడా ఆశీర్వదిస్తానన్నాడా? ఏమండి దీనికి క్లారిటీ కావాలంటే గలతీ పత్రిక 3 చెప్తాడు. అక్కడ చూడండి ఒకసారి. గలతీ పత్రిక 3 అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును, సంతానములు అని బహువచనాన్ని పలకకుండా సంతానము అని ఏకవచనమే పలికాడు. ఆ సంతానం ఎవరు? క్రీస్తు. అర్థమవుతుంది? ఆ క్రీస్తు ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి వంశావళులందరినీ కూడా ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఎవరైతే క్రీస్తు యేసునందు బాప్తిసం తీసుకున్నారో వారందరూ కూడా ఎవరి సంతానంగా పిలబడుతున్నారు? అబ్రహాము సంతానంగా. ఏమంటే ఒకసారి ఇదే గలతీ పత్రిక 3 27 చూద్దాం ఒకసారి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఏమంటే మనము క్రీస్తు సంబంధులమైతే ఏమంటే మనం ఎవరి సంతానంగా పిలబడతాం? అబ్రహాము సంతానంగా. ఓకేనా? అంటే ఇప్పుడు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాము గారికి సంతానాన్ని కలుగజేశాడా? ఏమండి కలుగజేశాడు లేదా? కలుగజేశాడు. ఆ రాళ్ళు ఎవరు? అపోస్తలులే, శిష్యులు. అర్థమవుతుందండి? వాళ్ళు ఈరోజు మరి క్రీస్తు అనేటువంటి పునాది మీద కట్టబడి ఏమండి మనలందరిని కూడా ఆ పునాది మీదే మరి కట్టబడేటట్టుగా చేసింది ఆ ప్రారంభకులు ఎవరు అని అంటే వాళ్ళే. అర్థమవుతుందండి? ఈరోజు మనము మరి ఎవరెవరి ద్వారానో వాక్యం విని అంగీకరించి మారి ఇందులోకి రావచ్చు. కానీ దీనికి ప్రారంభకులు ఎవరు? ఏమండి అపోస్తలులు. ఓకేనా? అందుకనే మనం ఏ బోధలో ఉన్నాము? అపోస్తలుల బోధలో. ఇదేదో పిడి సుందరరావు గారి బోధ ఏమండి ఎవరెవరి బోధ కాదు. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఏమండి ఇది ఎవరి బోధ? ఇది చాలా మంది ఏమంటారు? ఇదిగో పిడి సుందరరావు గారి శిష్యులు వచ్చారు, పిడి సుందరరావు గారి బోధకులు వచ్చారు. ఏమంటే ఇలా మాట్లాడుతుంటారు. అవివేకులు, అజ్ఞానులు. ఓకేనా? ఇది పిడి సుందరరావు గారి బోధ. ఆయనే ఎప్పుడు కూడా ఏమంటాడు? ఇది నా బోధ కాదు. ఎవరి బోధ ఇది? క్రీస్తు బోధ, అపోస్తలుల బోధ. అర్థమవుతుందా? ఈరోజు ప్రపంచం అంతా కూడా ఏ బోధలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు? అపోస్తలుల బోధలోనే. కానీ ఈ బోధలో లేకుండా మనుషులు ఏదో వేరు రకరకాల బోధలలో కొట్టుమిట్టాడుతూ ఏమంటే వారి జీవితాలను అర్ధాంతరంగా నరకపాలు చేసుకుంటున్నారు. ఓకేనండి? కాబట్టి ఈరోజు మనమంతా కూడా ఎవరి సంతానంగా పిలబడుతున్నాం? అబ్రహాము గారి సంతానం వలన.
ఓకేనా? అంటే బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు చెప్పిన మాట కరెక్టేనా, నిజమేనా? అవునండి, నిజమా. ఇదిగో ఈ రాళ్ల వలన, ఆ రాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు వారి శిష్యులు. ఓకేనండి. ఆ శిష్యుల ద్వారానే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మరి ఎంతమంది అయినా సరే, రాబోయే తరాలు కూడా ఎవరైతే క్రీస్తును నమ్మి మరి బాప్తిస్మం ద్వారా క్రీస్తులోనికి వస్తారో వారందరూ కూడా అబ్రహాము గారి సంతానంగానే పిలువబడతారు. మరొక వచనాన్ని చూపించి నేను ముగించేస్తాను. ఒకసారి రోమపత్రిక 4వ అధ్యాయము 11 నుంచి చూద్దాం. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన ఆ విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను. మరియు సున్నతి గల వారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రము పొందిన వారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. ఏమంటే ఏంటి దీని అర్థం? ఇదిగో శారీరకంగా మాత్రమే కాకుండా అబ్రహాము గారికి సంతానం ఇదిగో విశ్వాసం మూలముగా ఎవరైతే క్రీస్తును విశ్వసిస్తారో ఏమండి ఆ విధమైనటువంటి విశ్వాసం మూలముగా ఇదిగో అబ్రహాము గారికి సంతానమగుదురు. అర్థమవుతుందా? అబ్రహాము గారు మనందరికీ తండ్రి అవుతాడు అని చెప్తున్నాడు. అలాగే 9వ అధ్యాయము 7వ వచనం కూడా చూడండి, ముగించేసుకుందాక. ఇదే రోమపత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని, అంటే అర్థం ఏంటి? ఇదిగో శారీరక సంబంధంగా పుట్టినటువంటి పిల్లలు మాత్రమే అబ్రహాము సంతానం అనుకుంటే పొరపాటు గాని ఏంటది ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. ఓకేనండి. అంటే ఇదిగో దేవుని మీద ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో ఆ విశ్వాసము ద్వారా మనమంతా కూడా దేవునికి పిల్లలమవుతాం, అలాగే అబ్రహాము గారికి కూడా పిల్లలమవుతాం. ఓకే, ఈ విధంగా మరి ఈ విషయాన్ని తెలియజేయడానికే బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు ఇదిగో మరి మీరేదో శారీరకంగా అబ్రహాము గారికి పిల్లలు అనుకుంటున్నారు. మీరు ఏమండి అబ్రహాము మీకు తండ్రి అనుకుంటున్నారు. కానీ ఇదిగో దేవుడు ఆత్మ సంబంధంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతమంది అయితే ఉంటారో అంతమందిని కూడా అబ్రహాము గారికి పిల్లలుగా చేయడానికి దేవుడు సమర్థుడు అని ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఓకేనండి. అది మత్తయి సువార్త 3వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నటువంటి మాటకి అర్థం. ఓకేనా? చూసారా, ఈ రాళ్ళు అనంటే ఇగో ఇన్ని తిరిగి వచ్చాం మనం. ఓకేనండి. కాబట్టి పిల్లరా, బైబిల్ని ఈ విధంగా మనం చదవగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఓకే, ఇలాంటి సంగతులు బైబిల్లో ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రతి దానిని కూడా మరి మనం అంతా కూడా నేర్చుకుందాం. మరంతటితో ఈ పాఠాన్ని ముగిస్తూ ప్రార్థన చేసుకుని సెలవిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధమైన కన్నా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానుకున్నాము చెల్లిస్తూ ఇదిగోనైనా మీ ఆత్మ జ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్లో ఎన్నో విశేషమైన అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగతులను మా కొరకు రాయించారు తండ్రి. మనందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఇటువంటి ఎన్నో జ్ఞాన సంగతులను ఆలోచించడానికి, పరిశీలన చేయడానికి మీరే మాకు సహాయం చేసి ఇదిగోనైనా మంచి వివేకముతో జ్ఞానముతో ఆలోచించగలిగే మరి విజ్ఞతతో ఇందులో ఉన్నటువంటి సంగతులను మేము ఆలోచించడానికి, ఉన్నది ఉన్నట్లుగా మీ పిల్లలకు బోధించడానికి కావలసినటువంటి యోగ్యతను మా అందరికి ప్రసాదించమని కోరుతుంది తండ్రి. ఇదిగోనైనా ఈ సమాజానికి సత్యం తెలియక అసత్యములోనే మగ్గిపోతూ బైబిల్ని ఈ విధంగా పరిశోధన చేయాలనే ఆలోచన లేక
మరి వారు వివిధ రకాలుగా బోధలను చేస్తూ ఎంతో మందిని పక్కదారిని పెడుతూ మరి అన్యాయంగా అర్ధాంతరంగా తండ్రి మరి నరకానికి కొనుక్కోబోతున్నటువంటి ఈ తరుణంలో తండ్రి మరి మీ కుమారుడైన జయశాలి గారి ద్వారా ఎన్నో అద్భుతమైన జ్ఞాన సంగతులను మరి మాకు నేర్పించి ఇదిగోనైనా మరి ఏ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ జ్ఞానపు సంగతులను వినిపింప చేయడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యానికి మీకు వందనములు చెల్లిస్తూ చేరొచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ఈ మాటల ద్వారా మరి ఇంకా బైబిల్ పైన మీ పైన ఆసక్తిని పెంపొందించుకుంటూ మరి బైబిల్ని ఈ విధంగా చదివితే మరి అర్థమవుతుంది అని వారు కూడా అర్థం చేసుకుని తండ్రి ఇకపైనైనా మరి మీ వాక్య గ్రంథాన్ని ప్రతి దినము కూడా దివారాత్రము కూడా ధ్యానించడానికి పరిశోధించడానికి మరి వారికి ఆసక్తిని మీరే కలిగింప చేయమని కోరుతూ చేరవచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి పరసమున్న మేలులతో మీరు నింపమని వేడుకుంటూ క్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడూ చేరవచ్చిన ప్రతి ఒక్కరికి తోడవని నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. సెలవు.